హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సీతారాంపురం అండి. సీతారాంపురంలో మనం సూరంపల్లికి సంబంధించిన కిటికీ రెక్కలు తయారు చేయడానికి అయితే వచ్చాం అనమాట. నిన్నైతే మనం కోత మిషన్కి వెళ్ళి బద్దలు తీసుకొచ్చి మన చిత్రి మిషన్ వేయడం జరిగింది ఇక్కడ సీతారాంపురంలో. అయితే ఇప్పుడైతే మనకైతే చిత్రి అయితే పట్టేశారు. ఇప్పుడైతే మనం కొలతలు గీసుకొని మనం అవన్నీ రెడీ చేసి మనం డోర్లు అయితే తయారు చేయాలి. కిటికీ రెక్కలు ఇవి అయితే షేపులు ఉన్నాయి. మన షేపులు లేకుండా కింద పైన ప్లెయిన్ గా ఎలా ఉందో అలాగే పైన కూడా ప్లెయిన్ గా ఉంటుంది. మనం ఇలాగైతే ఈ మోడల్ అయితే మనం చేస్తున్నాం. షేప్ లేకుండా ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు మన బద్దలు వచ్చేసరికి ఇవ్వండి, బద్దలు అయితే అన్ని ఫినిషింగ్ చేస్తారు. ఇలాగా మనం కొలతలు పెట్టుకొని గీసుకుంటున్నాం. బద్దలు గీసుకొని మనం డోర్లు అయితే తయారు చేయాలి. మొత్తం మనకి 12 డోర్లు వస్తాయి. అయితే పెద్ద వచ్చేసరికి మనకి 10 డోర్లు, చిన్న వచ్చేసరికి 2 డోర్లు అనమాట. మొత్తం 12 డోర్లు తయారు చేయాలి. అలాగే ఇలా గీసుకున్న తర్వాత మనం అన్ని రెడీ చేసి ఇస్తే మనకి ఇలాగ హోల్స్ అనేది వేస్తారు. ఇక్కడ ఈ హోల్స్ అయితే మనం వేపిస్తాం అనమాట మిషన్తో. అలాగే కోసాలు కూడా ఇలాగే చేస్తారు. ఇక్కడ మిషన్ మీద, ఈ మిషన్ మీద కోసాలు చేస్తారు. కోసాలు చూపించి అప్పుడు మనం డోర్లు అనేది దిగేస్తాం అనమాట. ఇదైతే నేను సురేష్ అయితే ఇద్దరం అయితే వచ్చాము. ఈ డోర్లు తయారు చేసేసుకొని మనం అద్దాలు కూడా కటింగ్ అయితే చేయించాలి. ఈరోజు అన్ని రెడీ చేసుకుంటే ఈరోజు అయితే రేపు పొద్దున మనం సూరంపల్లి వెళ్ళి ఫిట్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి కిటికీ రెక్కలు అయితే తయారు చేస్తున్నాం అండి. ఇకైతే మధ్యాహ్నం దాకా అవన్నీ గీసుకొని అవన్నీ బెజ్జాలు కోసాలు అన్ని వేయించి రెడీ చేసామండి. ఇంకా మధ్యాహ్నం నుంచి భోజనం చేసిన తర్వాత ఇంకా మనం అయితే సత్రాలు అయితే అన్ని దిగేసి అటు గుజ్జులు అయితే అన్ని వేసాం అనమాట. అలాగే ఇప్పుడైతే మనం అయితే ఫినిషింగ్ చేస్తున్నాం డోర్లు. ఇలాగైతే మొత్తం మనం అన్ని ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని నీట్గా అందులో అయితే ఖాళీ ఉంటే మొక్కులు పెట్టుకొని దాన్ని రెడీ చేసుకుంటే ఇవన్నీ తీసుకెళ్ళి మనం అద్దాలు అయితే మనం కోటించాలండి. ఇలా షేపులు లేకుండా ప్లెయిన్గా చేసాం అనమాట రెక్కలో. ఇదైతే వీటికైతే అద్దాలు అయితే కట్ చేయించాలి. మన పైపుల రోడ్లో అయితే అద్దా షాప్ ఉంది. వీటికి సంబంధించిన అద్దాలు అయితే మనం గాలిలోకి అయితే కట్ చేయించాలన్నమాట. ఈ గాలిలోకి మనం అద్దాలు అయితే కట్ చేయించాలి. ఇకైతే మొత్తం ఇవన్నీ మనం ఫినిషింగ్ చేసి అన్ని రెడీ చేసామండి. మొత్తం మనకు వచ్చేసరికి మొత్తం ఈ పెద్ద వచ్చేసరికి 10 శాలరీ అనమాట మొత్తం. అలాగే మనకి చిన్న వచ్చేసరికి చిన్న 2 మొత్తం 12 రెక్కలు మనం అయితే తయారైతే చేయిస్తాం పొద్దున వచ్చి. అలాగే వీటికి సంబంధించిన బీడింగ్ అయితే ఇదిగోండి, ఈ బీడింగ్. ఇంక ఇప్పుడైతే మనం పైపుల రోడ్లో అద్దాల షాప్ ఉంటుంది. ఇప్పుడు అద్దాల షాప్కి అయితే ఈ డోర్లన్నీ తీసుకెళ్ళి మనం ఈ అద్దాలు అయితే కటింగ్ చేయించాలి. ఇంకా మేము కూడా అయితే ఇవన్నీ సామాన్లు రెడీ చేసుకున్నాం. ఇంకా బండి మీద అయితే బండి మీద ఇవన్నీ తీసుకొని మనం బండి మీద అయితే వెళ్ళిపోతాము. తీసుకొని పైపుల రోడ్ వెళ్ళి ఇంకా అద్దాలు అయితే కటింగ్ చేపిస్తాను అక్కడికి వెళ్ళి ముందు. ఇకైతే మనం సీతారాంపురం నుంచి ఇంకా చట్టాలన్నీ తీసుకొని మనం ఇక్కడైతే పైపుల రోడ్ దగ్గర ఉన్న అద్దా షాప్ అయితే వచ్చానండి. వీడికి అద్దాలు కటింగ్ అయితే చేపించాలి. ఇక్కడ మనం ఇది పైపుల రోడ్ సెంటర్, అది రింగ్ దగ్గర, అది పైపుల రోడ్ సెంటర్ అనమాట. ఈ రోడ్ వచ్చేసరికి మనకి జక్కంపూడి వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసరికి మనకి లారీ వెళ్తుంది చూసారండి, అటు వెళ్ళేసరికి అది నూజివీడు, ఇంకా ఆ రూట్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. మనమైతే ఇక్కడైతే అద్దా షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ అద్దాల షాప్ లో మనం డోర్లు సంబంధించిన అద్దాలు అయితే కట్ చేపిస్తున్నాను. రెక్కలకి వీటికి సంబంధించిన మోడల్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అద్దాలు అయితే కట్ చేపిస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా అద్దాలు ఏమన్నా కావాలంటే మీకు తక్కువ ప్రైజ్ లో కొద్దిగా చూసి రీజనబుల్ గా మరి ఇస్తారు. మీరు ఎవరైనా కావాలనుకుంటే మన ఆంధ్ర బ్యాంక్, ఇది ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుందండి షాపు. మరి ఆ షాప్ దగ్గర వస్తే మన వాళ్ళు రీజనబుల్ రేట్ లో మనకి మీకు కావాల్సిన వైట్ అద్దాలు ఉంటాయి. తర్వాత మీకు కబోర్డ్స్ అద్దాలు కూడా ఉంటాయి, కిటికీ అద్దాలు ఉంటాయి. అలాగే మనకి మెట్ల దగ్గర మెట్ల ల్యాండింగ్ అద్దాలు కూడా అవి కూడా ఉంటాయి. మళ్ళీ మీకు ఏ అద్దంగా ప్రింటెడ్ అద్దాలు కావాలన్నా ప్రింటెడ్ అద్దాలు కూడా ఉంటాయి. మనకి ఇలా డిజైన్ అద్దాలు ఉంటాయి, ఈ డిజైన్ అద్దాలు కూడా ఉంటాయి. మీరు ఎవరికైనా కావాలంటే మీరు ఈ పైన మీకు నెంబర్ చూపిస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి మీరు అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు. ఇదండి.
సో అయితే మనోడైతే కిటికీకి సంబంధించిన అద్దాలు అయితే కట్ చేస్తున్నారు. ఇంకైతే ఇలాగైతే ఏ సైజుకి ఆ సైజు అలాగ చూసుకొని కట్ చేసుకుంటారండి కరెక్ట్ గా. ఇంకా మనకి అలా గాలిలో కూర్చోబెట్టి మనకి ఇస్తారనమాట ఇలాగా. ఇంకా మనం అయితే ఏం చేస్తామంటే దానికి బీడింగ్ అయితే కడతాం. ఇప్పుడు మనకి మోడల్ వచ్చేసరికి ఇలాగా ఈ మోడల్ అయితే ఇలాగైతే వాళ్ళు చూసుకున్న మోడల్స్ ఉంటాయి. ఇక్కడ 4-5 రకాలు ఉంటాయి. వాళ్ళకి అది నచ్చింది కాబట్టి అది వేసారు, బాగుంది. ఇక ఇలా కూర్చోపెడతారు. మనం ఇది ఈ గాలిలో వచ్చేసరికి మనం ఈ బీడింగ్ అనేది సన్న బీడింగ్ అనేది చుట్టూ మనం కట్టి మేకులు వేస్తాం అనమాట దీనికి. ఓకేనా. ఇప్పుడు అలాంటి 9 అద్దాలన్నా, ఆ 9 అద్దాలు కట్ చేసి ఇంకైతే ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నారు కదండి. ఇంక నేనైతే హార్డ్వేర్కి వెళ్ళి దీనికి సంబంధించిన హార్డ్వేర్ అయితే నేను తీసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయి నేను హార్డ్వేర్ తీసుకొని, అలాగే మనం ఇవన్నీ సూరంపల్లి ఈ రోజు మనం సూరంపల్లి పెట్టుకుంటే రేపు మార్నింగ్ మనం సామాన్లు మేము వర్క్ చేసే సామాన్లు తీసుకొని వెళ్ళి మనం బిగించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ నైట్ వెళ్ళి మనం ఇవన్నీ అక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు వెళ్ళిపోయి నేను లక్కీ హార్డ్వేర్ దగ్గరికి వెళ్ళి హార్డ్వేర్ అయితే తీసుకుంటాను. అయితే మనం లక్కీ హార్డ్వేర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. లక్కీ హార్డ్వేర్ లో మనం ఆ కిటికీ రేఖకు సంబంధించిన బొందులు, టవర్ బోల్ట్లు, వాటి స్క్రూలు అవన్నీ తీసుకోవాలి. ఇది ఎక్కడంటే మీకు కరెక్ట్గా ఇదిగోండి, అది రవీంద్ర థియేటర్. రవీంద్ర థియేటర్ కొంచెం ఎవరికి వచ్చిన తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ ఉంటుంది. ముత్తూట్ ఫైనాన్స్ ఆపోజిట్ లో మనకి లక్కీ హార్డ్వేర్ అని ఉంటుంది అనమాట. లక్కీ హార్డ్వేర్ లో మనకి మీకు రీజనబుల్ రేట్ లో ఉంటాయి. కావాలంటే మీరు మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. మీకు ఇక్కడ వైరింగ్ సంబంధించిన లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాష్ బేసిన్లు కానీ, హార్డ్వేర్ కానీ మొత్తం ఉంటుంది A to Z. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మన కుర్రోళ్ళు, ఇల్లు వర్క్ చేసే కుర్రోళ్ళు అనమాట వీళ్ళంతా. ఇక మన కుర్రోడు అయితే ఇంకా పెద్ద మన భరత్ అనమాట. మొత్తం ఏది కావాలన్నా చకచక కుర్రోళ్ళు కూడా మంచి చాకులు లాగా వర్క్ చేస్తారు మన వాళ్ళు. ఆ బొందులే ఓకే 34 బొందులు. ఆ టవర్ బోల్ట్లు కూడా స్టీల్ కోటింగ్, అల్యూమినియం స్టీల్ కోటింగ్. అవి వచ్చేసరికి 12 రేళ్ళు 24. అయితే ఇంకా మనం ఈ హార్డ్వేర్ కూడా మనం కట్టించేసుకొని అద్దాలన్నీ రెడీ చేసేసి ఇంకా ఈ హార్డ్వేర్, అద్దాలు, కిటికీ డోర్లు మొత్తం అయితే సూరంపల్లికి అయితే తీసుకెళ్ళిపోతానండి. ఇప్పుడు ఇంకా హార్డ్వేర్ తీసుకొని అద్దా షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. మన కటింగ్లు చేసి పెట్టేశారు అనమాట. ముక్కలో అన్ని మన సైజుల ప్రకారం పెట్టేశారు. ఇంకా నేనైతే ఇంకా మా బావని అయితే రమ్మన్నాను. ఇంకా మా బావ బండి మీద అయితే ఆ కిటికీ రేఖలు అవి తీసుకొని ఇంకా మా బావ అయితే వచ్చాడు. కిటికీ రేఖలు ఎదురు పెట్టుకొని ఇంకా నేను వెనకమాల కూర్చొని అద్దాలు అయితే పట్టుకొని వెళ్తాము. మనకి టైం వచ్చేసరికి 7 అవుతుందండి టైం. ఇప్పుడు మనకి టైం అయితే అక్కడ పెట్టేసి వస్తే మనం రేపు పొద్దున్న మార్నింగ్ ఇంకా మనం వెళ్ళిపోయి వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదండి ఈ రోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అలాగే దీని వీడియో కంటిన్యూ రేపు ఉంటుందండి. అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్.